రుద్రానికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన కావ్య. ఆనందంలో రాజ్, అపర్ణ, అనామిక, నందగోపాల్, ధాన్యలక్ష్మి. ఇంతకు ఏం జరిగింది? అసలు రుద్రానికి దిమ్మ తిరిగే షాక్ కావ్య ఇవ్వడం ఏంటి? అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఏదో రకంగా ఇంట్లో వాళ్ళందరి ముందు కావ్యను ఇరికించాలన్న ఉద్దేశంతో రుద్రాని కాస్త ఎప్పుడు లేని కోడల మీద ప్రేమ చూపిస్తుంది. ఎందుకంటే స్వప్నకు 6 నెలల 6 రోజులు అయిందంటూ సీమంతం చెయ్యాలి అని 20 లక్షలకు బడ్జెట్ వేసుకుని వచ్చేసరికి ఒక్కసారిగా రాజ్, కావ్యతో పాటు అందరూ కూడా షాక్ అవుతారు. ఇదేంటిది, అకౌంట్లో ₹1 కూడా లేకపోతే 20 లక్షల రూపాయలకి బడ్జెట్ వేసుకురావడం ఏంటి అనుకుంటూ ఉండగానే ఇదిగో కావ్య, ఎందులో ఏమీ తక్కువ కాకూడదు. ఎందుకంటే మన తెలిసిన వాళ్ళంతా కూడా చాలామంది వస్తారు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగకూడదు అనగాని అయినా సీమంతానికి ఎంతమంది ఎందుకండి, ఇంపార్టెంట్గా ఎవరున్నారో వాళ్ళను మాత్రం పిలవండి చాలు అనగాని అలా ఎలా కుదురుతుంది అనగానే చెప్పింది చెయ్యండి అంటూ గట్టిగా మాట్లాడేసరికి సరే వచ్చిన వాళ్ళకైనా వెండి కుంకంబరణలు ఇస్తే బాగుంటుందేమో అని చెప్పనేసరికి సరే అని ఇంకా చెప్పేసరికి సరే అది కాదు కానీ మీరు ఇవన్నీ కూడా ఏ షాప్లో కొంటున్నారో నాకు చెప్పాలి అని చెప్పనేసరికి మీకెందుకు చెప్పాలి, తెచ్చిది మేమే కదా అని చెప్పాను. కానీ ఏమో నాసిరకం తీసుకొచ్చేస్తే నా కోడలికి చేసే సీమంతం తక్కువ మందితో చేసినా కానీ అందంగా చెయ్యాలి, ఎక్కడా మాట రాకూడదు అని చెప్పాను. కానీ సరే అని చెప్పి ఇంకా కావ్య అయితే నేను పేర్లు చెప్తానులేండి, షాప్ పేర్లు అని చెప్పాను. కానీ సరేనని ఇంకా వెళ్ళిపోతుంది. ఎందుకంటే రుద్రాని అలా ఎందుకు చేద్దామనుకుంటుందంటే ప్రతి షాప్కి వెళ్ళి నేను సరుకులు తీసుకొస్తాను, ఆ సరుకులకి సగం అమౌంట్ ఇస్తారా మొత్తం అమౌంట్ ఇస్తారా అని బేరం కుదుర్చుకోవడం కోసం రుద్రాని కాస్త ప్లాన్ చేసుకుంటుంది. ఎందుకంటే తెచ్చిన సరుకులన్నీ అవ్వవు కాబట్టి మళ్ళీ సగం వెనక్కి రిటర్న్ ఇచ్చేస్తే ఎంతో కొంత అమౌంట్ చేతిలో ఉంటుంది కదా, ఇష్టం వచ్చినట్టు కొనుక్కుని తినొచ్చు కదా అన్న ఉద్దేశంతో రుద్రాని ప్లాన్ చేస్తుంది. కావ్య రుద్రాని కంటే తెలివైంది కదా, ఇంకా రుద్రాని ప్లాన్ని ముందే పసిగట్టి కావ్య మరొక ఆలోచన చేసి తన కంపెనీలో ఎవరైతే గోల్డ్ చేయించుకుంటారో వాళ్ళకి సంబంధించిన షాపుల్లోనే తీసుకొస్తామంటూ అందరి పేర్లు ఇస్తుంది. వాళ్ళకి చెప్తుంది ఈవిడ వస్తుంది, ఈవిడ వస్తే ఖచ్చితంగా మీరు ఆవిడ వచ్చినప్పుడు నాకు ఏం చేయనవసరం లేదు, ఆవిడ వచ్చి ఏం మాట్లాడుతుందో వీడియో రికార్డ్ చేయండి చాలు, అంతకు మించి నాకు ఏం అవసరం లేదనగానే ఎందుకు మేడం అని చెప్పనగానే నా కోసం చెయ్యండి అనేసరికి సరేనని కొన్ని షాపులకి రాజు వెళ్ళి మాట్లాడతాడు, కొన్ని షాపులకి కావ్య వెళ్ళి మాట్లాడుతుంది. వెళ్ళేసరికి ఇంకా మొత్తం లిస్ట్ అంతా ప్రిపేర్ చేసి ఈ షాపుల్లో ఇవి కొనాలనుకుంటున్నామని మొత్తం అంతా కూడా ఇస్తారు. ఇంకా రుద్రాని జరిగే షాపు పేరు తెలియడంతో వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి అందరికీ కూడా చెప్తుంది, నేను సరుకులు తీసుకొస్తాను, అవి తీసేసుకుని నాకు ఫుల్ అమౌంట్ ఇస్తారా లేక హాఫ్ అమౌంట్ ఇస్తారా అనగాని ఒక్కసారి సరుకు మా షాప్ నుంచి బయటికి వెళ్తే హాఫ్ అమౌంటే ఇస్తాం మేడం అనగాని సరే ఎంతో కొంత సరుకులు మాత్రం వెనక్కి పంపిస్తానంటూ అందరితోటూ బేరం కుదుర్చుకుంటుంది. అందరూ కూడా రుద్రాని రావడంతో వీడియో రెడీ చేసుకుని రుద్రాని మాట్లాడిందంతా రికార్డ్ అయ్యేటట్టు చేస్తారు. ఆ వీడియోస్ కాస్త రాజు వెళ్ళిన చోట రాజుకి, కావ్య వెళ్ళిన చోట కావ్యకి వాయిస్లన్నీ కూడా వీడియోతో పాటు పంపించేస్తారు. పంపించేసరికి అవన్నీ చూసారా మీ అత్త ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తుందో, మా అక్క సీమంతం అంటూ అందరి ముందు రెచ్చగొట్టి ఆవిడికి ఎంత మిగులుతాయో అంతా మిగిల్చుకోవడానికి పక్కాగా ప్లాన్ చేసింది చూసారా అని చెప్పాను. కానీ చూశాను తెలుస్తుంది, నాకు వీడియోస్ వచ్చాయి కదా అని చెప్పాను. కానీ సరే అయితే ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు అనగానే సరే మా అక్కకు సీమంతం అని చెప్పారు కదా, 20 లక్షలు ప్లాన్ వేశారు కాబట్టి 20,000లోనే అంతా బడ్జెట్ చేసేద్దామని, సీమంతం చెయ్యను అంటే మళ్ళీ స్వప్నతో బాధపడుతుందని 20 లక్షల బడ్జెట్ కాస్త 20,000కి కుదిర్చి మొత్తం అన్నీ కూడా ఏర్పాటు చేస్తారు. ఏంటి కావ్య, నేను 20 లక్షల బడ్జెట్ చెప్తే నువ్వు 20,000కి ఇవన్నీ చేసేసావేంటి అనగాని
సీమంతం జరగడం ముఖ్యం కానీ ఎంత ఖర్చు అయితే ఏంటండి? అయినా సీమంతం జరిపించుకునేది మా అక్క, మీకేంటి అంత బాధ? మీకంత కష్టంగా ఉంటే మీరే కష్టపడి డబ్బులు సంపాదించి ఆ డబ్బులతో చెయ్యండి, మేమైతే ఇంతే చేస్తాం అనగాని. ఏంటి స్వప్న, నువ్వేం మాట్లాడవా? మీ చెల్లి నీ పట్ల ఇంత స్వార్థంగా ప్రవర్తిస్తుంటే ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటావేంటి? మాట్లాడు అంటూ ఇంకా స్వప్నను రెచ్చగొడుతూ ఉంటుంది రుద్రాని. ఎందుకంటే స్వప్న కావ్య శాశ్వతంగా అక్కడ విడిపోవాలి. స్వప్న పూర్తిగా రుద్రానికి సపోర్ట్ చేయాలి. ఎలాగా ధాన్యలక్ష్మి సపోర్ట్ చేస్తుంది. ఇంకా ప్రకాశం కూడా మారిపోతాడు. స్వప్న కూడా మారిపోతే ఇంకా కావ్య రాజుల పట్ల ఇంక ఉన్నది ముగ్గురే కదా, వాళ్ళ ముగ్గురు మేము నలుగురు సరిపోతారు అన్నట్టుగా ప్లాన్ చేసుకుంటుంది రుద్రాని. ఇంకా అలా ప్లాన్ చేసిన రుద్రాని స్వప్నను రెచ్చగొడుతూ ఉంటుంది. స్వప్న ఏం మాట్లాడుతూ, సీమంతం ఎంతైతే ఏముంది, మా చెల్లెలు సంతోషంగా చేస్తుంది కదా, కడుపు చలవ కోసం చేస్తారు, ఆర్భాటంగా చెయ్యాలి అని రూల్ ఏమీ లేదు అంటూ స్వప్న మాట్లాడేసరికి ఒక్కసారిగా రుద్రాని షాక్ అవుతుంది. ఎందుకంటే స్వప్నకి రాజ్ కావ్య ఏ ప్రాబ్లంనైతే ఫేస్ చేస్తున్నారన్న విషయం తెలుసు. ఎప్పుడంటే ఆ రోజు హారం తీసుకొచ్చినప్పుడు స్వప్న ఆల్రెడీ కావ్యకి ఇచ్చేస్తుంది కదా, కావ్యతో మాట్లాడడానికి కూడా ప్రయత్నించినప్పుడు కావ్యను గసురుకుని వెళ్ళిపోతుంది కదా స్వప్న. కావ్య నార్మల్గానే వెళ్ళి హారాన్ని గదిలో పెట్టేస్తుంది. అసలు కావ్య ఎలా ఎందుకు ప్రవర్తిస్తుంది? అయ్యో, కావ్య మీద చాలా సీరియస్ అయ్యాను, తను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటుంది, అటు ఆఫీస్ వర్క్ కూడా చూసుకుంటుంది, పైగా అందరితోనూ మాటలు పడుతుంది, నేనెందుకు కావ్యను బాధ పెట్టాలి అని కావ్యకు సారీ చెప్దామని స్వప్న కాస్త వెళ్ళేసరికి రాజ్ కావ్య ఇద్దరు మాట్లాడుకోవడం అంతా కూడా స్వప్న వింటుంది. వినేసరికి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అంటే కావ్య ఎంత పెద్ద ప్రాబ్లంని ఫేస్ చేస్తుందా? నేనే పిచ్చిదాల్లా పాపం కావ్యను నిందించాను, కావ్యను తప్పు పట్టాను. ఎంత పెద్ద ప్రాబ్లం ఎవరికీ తెలియకుండా వీళ్ళిద్దరే మేనేజ్ చేయడానికి ఇంత తంటాలు పడుతున్నారు. అలాంటి తప్పుడు కావ్యకు సపోర్ట్గా ఉండాలి కానీ కావ్యాన్ని నేనెందుకు తప్పు పట్టాలి అన్న ఉద్దేశంతో రుద్రాని రెచ్చగొట్టాలని చూసినా కానీ స్వప్న రెచ్చిపోదు. ఏంటి రుద్రాని గారు, మీరు వేసిన ప్లాన్ నాకు తెలియదనుకుంటున్నారా? మేము ఏ షాపుల నుంచి అయితే సరుకులు తీసుకొస్తామని చెప్పామో మీరు ఆ షాపులకి వెళ్ళి బేరాలు బాగానే కుదుర్చుకున్నారే. ఇక్కడ మిగిలిపోయిన సరుకులన్నీ తీసుకువెళ్ళి సగం రేటుకి అమ్ముకోవాలని కదా ప్లాన్ వేసుకున్నారు. మీ ప్లాన్ వర్కౌట్ కాలేదనా? చాలా సీరియస్ అవుతున్నారు అని చెప్పాను కానీ ఏంటి కావ్య ఏం మాట్లాడుతున్నావు అని కానీ, ఏంటి మీ మాట మీకే చెప్పేసరికి ఈ విషయం కావ్యకి ఎలా తెలిసిపోయింది అనుకుంటూ దబాయిద్దామని చూస్తున్నారా? చూడండి చిన్నత్తయ్య, చూడండి అత్తయ్య అంటూ ఇంకా రాజు దగ్గర కావ్య దగ్గర ఉన్న వీడియోలన్నీ కూడా చూపించేసరికి ఒక్కసారిగా ఇందిరాదేవి అందరూ కూడా షాక్ అయిపోతారు. ఏంటి రుద్రాని ఇంత కక్కుర్తా? సొంత కోడల విషయంలో కూడా ఎంత స్వార్థంగా ఆలోచిస్తున్నావా? అంటే స్వప్న మీద ప్రేమతో సీమంతానికి ఏర్పాటు చేయలేదన్నమాట. నీ ఖర్చుల కోసం ఈ రకంగా డబ్బు మిగిల్చుకుని ఈ రకంగా ఫ్రాడ్ చేసి మరీ డబ్బులు సంపాదించాలని చూస్తున్నావా? ఇదేం బుద్ధి? చిచ్చి, నీ బుద్ధి ఏంటో ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నావు అని చెప్పి అందరి ముందు అనేసరికి నాకు ఎప్పుడో తెలుసు అత్తయ్య, మీకు ఎప్పుడూ లేనిది నా మీద ప్రేమ పొంగిపోయినప్పుడే మీ మీద నాకు అనుమానం కలిగింది. ఏంటి మా అత్తగారేంటి నా మీద ఎంత ప్రేమ చూపించడం ఏంటి అనుకున్నాను. కానీ ఎంత స్వార్థంగా ఆలోచించి మీకు చేతిలో డబ్బులు ఆడడం కోసం నా సీమంతాన్ని అడ్డు పెట్టుకుని ఎంత డ్రామా ప్లే చేస్తారని కలలో కూడా అనుకోలేదు అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా రుద్రాని ఏం చేయాలో అర్థం కాదు. ఇంకా ప్రతి ఒక్కరు ఇంకా ధాన్యలక్ష్మి అందరూ కూడా రుద్రాణిని తిట్టడం మొదలు పెడతారు. మరి ఏం చేయమంటారు? కావ్య ఎంతలా చేస్తుందని అనుకోలేదనగానే ఏం జరిగింది? కావ్య సీమంతం చేసింది కదా, ఎంత డబ్బు ఖర్చు అయిందనేది కాదు, స్వప్న ఎంత సంతోషంగా ఉందనేది అవసరం. ఏ స్వప్న, నువ్వు సంతోషంగా లేవా అనగాని ఎందుకు సంతోషంగా లేనా అంటే నాకు బయట వాళ్ళు ఆశీర్వాదం అవసరం లేదు, ఇంట్లో వాళ్ళు మనస్ఫూర్తిగా నా నెత్తి మీద 4 అక్షింతలేసి ఆశీర్వదిస్తే చాలు. నేను నా కడుపులోని బిడ్డ ఎప్పుడూ సంతోషంగా ఉంటాను. నా మంచి కోరుకునే నా చెల్లి నాకు తోడుగా ఉంటే చాలు, అంతే తప్ప స్వార్థంగా ఆలోచించే మా అత్త లాంటి వాళ్ళు నాకు తోడు అవసరం లేదు అంటూ ఇంకా స్వప్న చెప్పేసరికి ఒక్కసారిగా రుద్రాని షాక్ అయిపోతుంది. ఏంటి రుద్రాని గారు, మీరు ఏదో ప్లాన్ చేసుకుంటే ఏదో అయినట్టుంది, ఇలా జరుగుతుందని మీరు కలలో కూడా అనుకోలేనట్టున్నారు కదా,
ఇలాగే జరుగుతుంది మరి. మనం అనుకోనివే జరుగుతాయి కదా. ఎదుటి వాళ్ళని దెబ్బతీయాలి, ఎదుటి వాళ్ళని మోసం చేయాలి అని చూస్తే మనకు మనమే మోసపోతాం. ఆ విషయం అర్థం చేసుకోండి ఫస్ట్ అంటూ ఇంకా కావ్య చెప్పేసరికి ఒక్కసారిగా రుద్రాని ఏం చేయాలో అర్థం కాదు. ఇదేంటిది ఇలా అడ్డంగా బుక్ అయిపోయాను అనుకుంటూ ఉంటుంది రుద్రాని. చూద్దాం మరి రుద్రానికి ఇలాగే కావ్య దిమ్మ తిరిగే షాక్ ఇవ్వాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.